మిత్రులారా, విద్యుత్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు ఏప్రిల్ 8వ తేదీ నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్ళారు. ట్రాన్స్కో, జెన్కో, ఉత్తర దక్షిణ డిస్కౌంట్ కంపెనీల్లో పనిచేస్తున్న సుమారు 20,000 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో ఉన్నారు. వారు లేవనెత్తిన డిమాండ్లు అత్యంత న్యాయమైన డిమాండ్లు. ఆ డిమాండ్ల పరిష్కారం కోసం గత అనేక నెలలుగా వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకి విన్నపాలు, విజ్ఞప్తులు చేశారు, మహాజరులు సమర్పించారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా స్పందించండి అని చెప్పి వాళ్ళు కోరారు. అయినా ప్రభుత్వం కానీ, సంబంధిత అధికారులు కానీ సానుకూలంగా స్పందించలేదు. కనీసం వాళ్ళ డిమాండ్లు ఏమిటనేది కూడా పరిశీలన చేయలేదు. అందువల్ల అనివార్యంగా ఆ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ సమ్మెలోకి వాళ్ళు వెళ్ళడానికి ప్రాథమిక కారణం ఏమిటి? పాలకులు అనుసరిస్తున్నటువంటి మోసపూరిత విధానాలు, మోసపూరిత హామీలు, వాగ్దానాలు, వాళ్ళ బాధ్యత రాహిత్యం, నిర్లక్ష్యమే ఈ సమ్మెకు కారణం అనేది ఐఎఫ్టియు అభిప్రాయపడుతుంది. అందుకే ఇవాళ 20,000 మంది ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి లాగబడ్డారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు, చలనం లేకుండా వ్యవహరిస్తుంది, నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, వాళ్ళ సంక్షేమం, వినియోగదారుల సేవలకు కలుగుతున్న అంతరాయాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే స్పందించాలని చొరవ చేసి ఈ కార్మికులకు నాయకత్వం వహిస్తున్నటువంటి జేఏసీ నాయకత్వాన్ని చర్చలకి ఆహ్వానించాలి, చర్చలు జరపాలి, వాళ్ళ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలి. ఆ డిమాండ్ల పరిష్కారానికి తగిన నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐఎఫ్టియు డిమాండ్ చేస్తుంది. ఇవాళ కార్మికులు కోరుతున్నటువంటి డిమాండ్లు ఏమిటి? విద్యా అర్హతలను బట్టి ఆర్టిజన్ ఎంప్లాయీస్ని ఏపీఎస్సి రూల్స్ని వర్తింపజేసి అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. 2016 డిసెంబర్ 4 ముందు అన్ని అర్హతలు ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అంతేకాదు పీసీ రేట్ కార్మికులకి 11 జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంటు 2016 అక్టోబర్లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అంతేకాదు ఇవాళ కలెక్టర్లకి 30 రోజుల పని దినాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా టీజీఎన్పీడీసీఎల్ను టీజీఎస్పీడీసీఎల్లో విలీనం చేయాలని, గృహలక్ష్మి పథకం ద్వారా బిల్ కలెక్టర్లను ఆదుకోవాలని ఆర్టిజన్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు అత్యంత న్యాయమైన డిమాండ్లు. ఎన్నికలకు ముందు ఎన్నికల క్యాంపెయిన్లో కాంగ్రెస్ ఈ డిమాండ్ల పరిష్కారానికి హామీలు ఇచ్చింది. తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ హామీల్ని ఇచ్చి ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టిజన్ ఉద్యోగులు అనేక దఫాలుగా విజ్ఞప్తులు చేశారు, విన్నపాలు చేశారు, మహాజరులు సమర్పించారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్లని సానుకూలంగా పరిశీలించాలని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. కనుక ఈ సమ్మె కొనసాగితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ముందే చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు సేవలకు కలుగుతున్న అంతరాయాన్ని నివారించడానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలవాలి, చర్చించాలి, డిమాండ్ల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఐక్యంగా, దృఢంగా, కట్టుదిట్టంగా ముందుకు సాగాలని, ఈ సందర్భంగా సంబంధిత ఉన్నతాధికారులు చేసే హెచ్చరికలు, బెదిరింపులకి తెలవకొద్దని,
కార్మికుల్ని చీల్చేటువంటి ఎత్తుగడలు కూడా పాలకులు లేదా సంబంధిత అధికారులు అనుసరిస్తారు. కనుక ఆ ఎత్తులు జిత్తులకి మోసపోకుండా, ఆ భ్రమలకు గురి కాకుండా ఐక్యంగా దృఢంగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ముందుకు సాగుతారని, ఆ సాగే క్రమంలో ఐఎఫ్టియు పూర్తి మద్దతుని, సంపూర్ణ సహకారాన్ని, క్రియాశీలక మద్దతుని అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టియు శ్రేణులు అన్ని జిల్లా కమిటీలు పెద్ద ఎత్తున సంఘీభావంగా మద్దతుగా కార్యక్రమాలు చేపట్టాలని, వాళ్ళకి మద్దతుగా అండగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నుంచి కోరుతున్నాం.